నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 108వ సంకీర్తన 4వ చరణం. యెహోవా నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. దావీదు జీవితంలో అనేక సందర్భాలలో దేవుడు తనకు తోడుగా ఉండి రక్షించి అపాయముల నుండి తప్పించి తన ఎడల ఆయన విస్తారమైన కృప, కరుణ, జాలి, ప్రేమలను చూపినందుకు దేవునిని కృతజ్ఞత నిండిన హృదయంతో స్తుతిస్తున్నాడు. ఆయన తన ఎడల చూపిన కృపను గూర్చి వివరిస్తూ, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది అని దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాలా ఉన్నతంగా అభివర్ణిస్తున్నాడు. అందుకు గల కారణం దావీదు జీవితంలో అడుగడుగునా దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. 36వ సంకీర్తన 5-6 చరణాలలో యెహోవా యొక్క విశ్వాస్యత ఎంత విస్తృతమైనదో వర్ణిస్తున్నది. ఆకాశము, అంతరిక్షము విశాలమైనవి, పర్వతములు ఎత్తైనవి, అగాధములు లోతైనవి. దేవుడు తన ప్రజల పట్ల చూపించే ప్రేమ అనంతం. ఆయనకు మరుగైన చోటు ఏదీ లేదు. 103వ సంకీర్తన 10-12 చరణాలలో యెహోవా తన ప్రజల దోషాలను బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు. ఆయన కృపా కటాక్షాల కారణంగా వారు ఆయనిచ్చే ఉపకారాలను అనుభవిస్తున్నారు. భూమి ఆకాశము కంటే ఎంత ఉన్నతంగా ఉందో దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. అది మానవ ఊహకు అందనిది. ఎందుకు అంటే 85వ సంకీర్తన 10వ చరణం. పాపముల విషయమై దేవునిని పశ్చాత్తాప హృదయంతో సమీపించిన వారికి అత్యంత ఉన్నతమైన ఆయన స్వభావ లక్షణాలైనటువంటి ఆయన కృప, సత్యము, న్యాయము, సమాధానములను వారికి అనుగ్రహించి వారిని సత్య మార్గంలో అంటే ఉన్నతమైన ఈ లోకానికి అతీతమైన మార్గంలో నడిపిస్తాడు. దానికి మనలో నిలిచి ఉండాల్సింది సత్యమై ఉన్న ఆయన వాక్యం. ఆమేన్.